అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ తపస్సా డిగ్రీ కాలేజ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలంటే జాన్ రమేష్కి, ఆయన నా స్కూల్ ఫ్రెండ్. ఒక మాట చెప్పాలంటే జాన్ రమేష్ ఎంత కష్టపడి వచ్చారో నాకు తెలుసు. నేను ట్రావెల్ చేశాను, మరి కొంచెం ఎమోషన్ అయిపోతున్నాను. కొన్నిసార్లు జాన్ రమేష్ని చూస్తుంటే ఎవరికి తెలియదు జాన్ రమేష్ స్టోరీ, కానీ ఆయన ఒక కొరియోగ్రాఫర్. ఫస్ట్ స్కూల్లో ఏ ఈవెంట్ జరిగినా ప్రిన్సిపల్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే జాన్ రమేష్ కొరియోగ్రఫీ బాగా చేస్తారు. ఈయనతోనే మన స్కూల్ పేరు వస్తుంది, ఈయనతోనే మన మార్కెటింగ్ అవుతుంది. ఫస్ట్ ఆయనని ఇన్వైట్ చేసి ఆయనకి క్లాస్లో చాలా మంది డాన్స్ చేయరా నాకు రాదురా చాలా మంది డిసప్పాయింట్ చేస్తుండే, కానీ నేర్పిస్తుండే. వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఎవరు సపోర్ట్ చేయడానికి రాకపోతుంది జాన్ రమేష్కి, కానీ ఆయన మాత్రం అందరికి హెల్ప్ చేస్తాడు. చాలా అంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆయన నిజంగానే సూర్య సార్ చెప్పినట్టు చాలా ఆవేశంగా రాసుకున్న స్టోరీ. ఆయన ఈ ఒక్క సినిమాతో ఆయన లైఫ్ చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇంకోటి, ఆయన బ్యాక్ బోన్ సపోర్ట్. మంచిగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటారు ఎప్పుడైనా. దినేష్ అన్న, వాళ్ళ ఇద్దరు అక్కలు ఇద్దరు తమ్ముళ్ళు కష్టపడుతుంటే చూడలేక వాళ్ళు పార్ట్ టైం అని ఏదైనా జాబ్ ఉండి కష్టపడి వాళ్ళని చూసుకో, వాళ్ళ నలుగురు సపోర్ట్ గా మంచిగా హీరో ఈ స్టేజ్ లో ఉన్నారు. మీ అందరి ముంగట మీ లైఫ్ లో ఎవరి మీద నిజంగా డిపెండ్ అవ్వద్దు. సూర్య సార్ చెప్పినట్టు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ అయినా సరే. నేను చెప్పేది బ్రదర్, అరే నా బ్రదర్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు, అరే నా బ్రదర్ పొలిటికల్ లో ఉన్నాడు, వాడు నన్ను చూసుకుంటాడు, ఎవ్వరు చూసుకోరు బ్రో. నిజం చెప్తున్నా, రియల్ లైఫ్ లో ఎవ్వరు చూసుకోరు మనని. మన కాళ్ళ మీద మనమే నుంచాలి. నిజం చెప్తున్నా. ఇంటర్ లో చాలా జోష్ గా ఉంటాం, అరే నాకు పలుకుబడి ఉంది, మా అయ్య ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, మొత్తం నాదే ప్రాపర్టీ అని. కానీ మధ్యలో అన్నదమ్ముల మధ్యలో వస్తుంది చూడు, అది ఉంటది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆల్వేస్ రోల్ మోడల్ గా నేను రమేష్ ని తీసుకొని స్టేజ్ లో ఉన్నాను. నేను జాన్ రమేష్ కి ఫస్ట్ టైం చెప్పాను. నేను ఎప్పుడు చెప్పానంటే 2017 లో చెప్పాను. నేను ఎప్పుడైతే షార్ట్ ఫిలిం లో ఎంటర్ అయిన చూడు, అప్పుడు చెప్పాను జాన్ రమేష్ నా చిన్న డ్రీమ్ ఉంది 70mm లో కనిపించాలి 2 minutes అని. చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, ఎక్కడ సపోర్ట్ లేదు. జాన్ రమేష్ నాకు ఫుల్ఫిల్ ఇచ్చారు నా డ్రీమ్ ని. ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే అర్థమైపోతుంది ఎంత కష్టం ఉందో దాన్ని. నేను చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జాన్ రమేష్. సూర్య సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు షూటింగ్ లో కూడా. నాకు ఇలా యాక్టింగ్ రాకపోతే సార్ ఇలా తప్పు ఉంది, ఇలా చేశాయి అని చెప్పారు. సూర్య సార్ని కూడా మర్చిపోయి నేను ఎవ్రీవన్, నా టీం మొత్తం మూవీలో నాకు సపోర్ట్ చేసిన అందరు, మేకప్ మ్యాన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ తపస్సా డిగ్రీ కాలేజ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చేసినందుకు.